హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, షర్మిల గారు చూసుకుంటే గత కొంతకాలంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా టార్గెట్ చేశారు సార్. అతని పైన విమర్శలు చేయడము, తిట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి పైన కానివ్వండి, ఎక్కువగా మాట్లాడడం లేదు కూడా. అసలు షర్మిల గారి టార్గెట్ ఏంటి, ఆమె ఎయిమ్ ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు సార్. మరి ఆమె ఎయిమ్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? నా దృష్టిలో ఇద్దరు రాజకీయ నాయకులు కాదండి. ఎంతో రాజకీయం చూపిస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడు, కానీ చెల్లి చూపించడం లేదు. చెల్లికి ఇప్పుడు రాజకీయాల్లో నిజాలు పలకడం గొప్ప అనుకుంటాం, కానీ నిజాలు పలకడం ఒక్కోసారి ప్రమాదంగా దారితీస్తాయి. ఏంటంటే ఇక్కడ ఆయన చెల్లిని ఏమైనా అంటే రాజకీయంగా ఎటువంటి పరిణామాలు వస్తాయన్న ఆలోచనతో మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈవిడు వెనక ముందు చూడకుండా మొత్తం నన్ను గోడకేసి కొట్టాడు, నన్ను ఇలాగ అన్నాడు, నా ఆస్తి తీశాడు, నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేశాడు, నా భర్త గురించి చెడ్డగా మాట్లాడాడు అని ఇప్పుడు కూడా సమయం దొరికితే జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్యాయం అయిపోతావు, నువ్వు పతనం అయిపోతావు అని వార్నింగ్ ఇస్తూనే ఉంది. ఎందుకంటే గుండె లోతుల్లోంచి వచ్చింది, గుండె మంట అది. ఇక్కడ మాట్లాడటం లేదు. మాట్లాడితే మొత్తం మహిళా ఓటర్స్ అందరికీ దూరం అయిపోతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే 1,00,000 కోట్లు తీసుకొని మళ్ళీ నా పదవిలో నన్ను కూర్చోమంటే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాడు. ఆయనకి అది ఉంది. 1,00,000 కోట్లు తీసుకొని నీకు పదవి ఇస్తాను, ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాను, నువ్వు అలా పక్క తప్పుకొని చూసుకుంటానని ఎవరో వచ్చినట్టయితే ఇచ్చేస్తారన్నమాట. అది అంటే పదవి పట్ల అంత దురాశ, ఆశగా దురాశ. ఇక్కడ పోయినది ఎవరు చంద్రబాబు నాయుడిని కొడుకు పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ప్రస్తావన వచ్చిందో, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఎంత మంచి ఫ్రెండ్సో, ఇద్దరు ఎంత సహకారంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు. ఇవన్నీ చెప్పుకుంటుంది నిజాలు బయటపడ్డాయి. ఇక్కడ ఈ మాయా నిజాలు కాకుండా యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు వచ్చేసరికి తర్వాత ఒకటి చెప్పాడు, అమ్మా నువ్వు నా స్నేహితులు కూతురివి, నీకు ఏదైనా ప్రమాదం జరిగినట్టే రా నేను చూస్తాను అని ప్రామిస్ చేయడం చాలా గట్టిగా ఫీల్ అయింది ఆవిడ. తర్వాత పవన్ కళ్యాణ్ నిశ్చితార్థాన్ని రావడం, అక్కడ సందడి చేయడం, తర్వాత అక్కడ పెద్దన్నలాగా అక్కడ ఉండి సందడి చేయడం, ఎంటర్టైన్ చేయడం, ఇవన్నీ కూడా విన్న తర్వాత ఆవిడకి ఒక మంచి జీవితంలో మర్చిపోలేని స్నేహితుడు అనిపించింది. రాజకీయాలకు అతీతంగా రాజకీయం వేరు, తర్వాత ఏంటంటే ఈ పాలసీ మ్యాటర్స్ వేరు, ప్రేమ వేరు అండి, రిలేషన్షిప్ వేరు. అట్లాంటి రిలేషన్షిప్ని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. అది తనకు కావాల్సింది. ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండకూడదని ఆవిడే చెప్తుంది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఏదో దానికి కారణభూతులని కూడా వార్తలు అది ప్రచారంలో ఉన్నాయి. ఆ జోలికి మనం వెళ్ళొద్దు, ఏవో అనుకుంటే దానికోసం కాదు, కానీ ఆవిడ గుండెల్లో బాగా నాటుకుపోయింది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రదేశాన్ని హిరణ్యాక్షుడు చేప చుట్టినట్టు చుట్టేసి అమెరికా వెళ్ళిపోతాడండి. ఎవడు అమెరికా వెళ్తాడు? ఎవడు చచ్చిపోయినప్పుడు ఎవరికైనా 6 అడుగులే కదా, నువ్వు సంపాదించిన 1,00,000 కోట్లలో 1,00,000 నయా పైసలు తీసుకెళ్ళగలవా? మరి ఏమిటో ఏమి తెలిసే వాళ్ళు అలాగా పేట్రేగిపోతుంటారన్నమాట. ఆ విధంగా ఇప్పుడు షర్మిల కూడా ప్రాపర్టీ తక్కువ లేదు, ఆయన కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు, క్రిస్టియన్ ఫండ్స్ వస్తాయి, అంతా బాగానే ఉంది అన్నమాట. అయితే రాజకీయంగా పనికి రాలేదని నాకు అనిపించింది. ఇచ్చిన మహదావకాశం ఏంటంటే షర్మిలకి కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవిని ఇచ్చారన్నమాట. పూర్వంలో డి శ్రీనివాసు, పొన్నా లక్ష్మయ్య ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ ఉండేవారు అన్నమాట. అలాంటిది ఈవిడికి ఆ స్థాయి చాలదు. ఎలక్షన్లో ఎలాగుండ అంటే ఓ పదవి నిర్వహిస్తున్నప్పుడు కుటుంబానికి పదవికి సంబంధం ఉండకూడదు. ఆ పదవిలో ఉంటూ కుటుంబాన్ని మనం విమర్శించకూడదు అన్నమాట. ఆ విధంగా రాజకీయాలకి ఇవి అన్ఫిట్ అనిపించింది అన్నమాట. మనసులో ఉన్న మాట ప్రతి మాట చెప్పేసి తిట్టేస్తే నువ్వేం రాజకీయ నాయకురాడివి కాదు. దానికి ఒక స్కెచ్ ఉండాలి, దానికి ఒక వ్యూహ రచన ఉండాలి, కొంత కమాండ్ ఉండాలి, చాలా ముఖ్యంగా గోప్యం ఉండాలి, బయట పడకూడదు. సరే ఎనీవే
షర్మిల టార్గెట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన చేసిన దుష్ట కార్యక్రమాలు కొట్టడం కానీ చెట్టడం కానీ ఈ పేర్లు పెట్టి చెప్పడం కానీ తన పరువు తీయడం కానీ తన భర్త పరువు తీయడం కానీ ఎవరైనా షర్మిల శాస్త్రి అని పిలుస్తారండి. షర్మిల గురించి క్యారెక్టర్ అసాసినేషను రోజా చేతను వీళ్ళ చేత అనిపిస్తారండి, శ్రీరెడ్డి చేతను. నువ్వు ఎన్ని చోట్ల తిరిగావో చెప్పంటావు అంత శ్రీరెడ్డి. రోజా పెద్ద పచ్చితులా మాట్లాడు. ఎక్కడ శర్మని చూస్తే ఆమెడు దూరం పారిపోయి రోజా కూడా విమర్శించడమేనా? ఇవన్నీ గుండెల్లో బాగా నాటుకుపోయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే షర్మిల గారిని డీల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారా? మరి ఇప్పుడే ఏ విధంగా ఆయన హ్యాండిల్ చేస్తారంట? అంటే ఇక్కడ హ్యాండిల్ చేయడం కాదండి, ఆస్తి తగాదాలండి, పొలం గట్లు తగాదాలను చాలా సీరియస్గా తీసుకుంటారన్నమాట. గట్టులో ఒక అంగుళం దూరం ముందుకు వచ్చేడితే నరికేసుకుంటారు. అదంతా ఆ మూడు వచ్చేస్తుంది. అలాగే ఆస్తి తగాదాల్లో ఎవడు 10,000 తీసుకెళ్ళిపోతాడు. ఆస్తి తగాదాల్లో తనకి ఎప్పుడైతే అన్యాయం జరిగిందని తెలిసిందో అటు ఆటోమేటిక్గా వచ్చి అన్న లేదు, తమ్ముడు లేదు, మొగుడు లేదు, ఎవరు లేదు. ఆస్తి అంటే ఆస్తి తగాదాల్లో మాత్రం ఎంతటి బంధాలైనా తెప్పించుకుంటారు. ఇప్పుడు మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి కూడా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు గట్టి దెబ్బతీస్తారంటున్నారు, నిజమేనా సార్? తప్పకుండా తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటుందండి. అకౌంటబిలిటీ ఉంది కదా. అసలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ ఆస్తి అంటే ఆస్తి గురించి మాట్లాడే సందర్భం వస్తే మొత్తం అంతా షర్మిలకే రాసిచ్చేవాడు. షర్మిల గారు నాన్న కూచి, నాన్నకి అత్యంతమైనటువంటి బిడ్డ, దాంట్లో కూడా పాప అని పిలిచేవాడు. అది అంటే అప్పుడు సందర్భం వస్తే జగన్మోహన్ రెడ్డికి అంటే ఈశాన్ మాత్రం కూడా కష్టపడరా సంపాదించరా అనేవాడు. అప్పటికే లక్షల కోట్లు మనీ లాండరింగ్ చేస్తాడు. ఆ పంపకాలు అయితే మొత్తం వచ్చేది. ఇవన్నీ ఉంటాయి కదా మనసులోను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తక్కువ లేదు. టాటా, బిర్లా, అంబానీ వీళ్ళు ఎలాగ ఉన్నారో ఈయన అలాగే ఉన్నాడు. కాదంటే సిగ్గు లేకుండా నేను పేదవాడిని అని చెప్తాడు. ఇది రాజకీయం అంటే ఎంత చేసుకుంటే అంత అనుభవించాల్సిన అవసరం వస్తుంది. సార్ కొంతమంది వీళ్ళిద్దరూ ఒకటే, జస్ట్ పొలిటికల్గా మాత్రమే. అదే ఇప్పుడు ఒక అన్నయ్య చెల్లిని ఒక తిరుగుబోతని ఎంత మాత్రం చెప్పలేడు, కడుపులో మంటుంటే కానీ. అలాగే ఓ చెల్లి కూడా భారతి గారిని ఇన్ని మాటలు మాట్లాడింది చూసారా? వాళ్ళ జీవితంలో నా గుండెల్లో నాటుకున్న అవమానాలన్నీ వాళ్ళు వెంటాడుతున్నాయి. వాళ్ళు అమాయకులు లేకపోతే పిచ్చోళ్ళు అనుకోవాలో ఏమనుకోవాలో తెలీదు. ఎన్ని విధాలా గొడవలు పడినా సరే చివరికి చేరవలసింది, చివరికి తీసుకెళ్ళేది ఏవైనా ఉందా అని ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు మార్చుకుంటారు. నేను జగన్మోహన్ రెడ్డి ఒక్కడనే చెప్పటం లేదు.